కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా కుటుంబ పార్టీలని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ వైపే చూస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దొందే. ఈ రెండు కూడా దొంగల పార్టీలే, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు కూడా ప్రజలను మోసం చేసే పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను న్యాయం చేసే పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా మాటకారి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి పార్టీలే. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి ఎన్నికలు అవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. అది కేసీఆర్ ఎన్నికలో, లేకపోతే రేవంత్ రెడ్డి ఎన్నికలో, లేకపోతే ఇంకోరు ఎన్నికలు కాదు. ఇవి నరేంద్ర మోడీ ఎన్నికలు. ఈ నరేంద్ర మోడీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని ఆస్వాదించి, మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏదైతే మీ అందరి దగ్గరకు వచ్చి ఒక సంకల్పం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉందో, మీ అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దొందే. ఈ రెండు కూడా దొంగల పార్టీలే, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు కూడా ప్రజలను మోసం చేసే పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను న్యాయం చేసే పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా మాటకారి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి పార్టీలే. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను. తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. నారాయణపేట జిల్లా మక్తల్లో కృష్ణానదికి పూజలు చేసి విజయ సంకల్ప యాత్రను చేపట్టారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఉట్కూరులో రైతులు, చేనేత కార్మికులతో ఆయన మాట్లాడారు. సింగారం గేట్ దగ్గర రోడ్ షోలో పాల్గొంటారు. ఇక రాత్రికి నారాయణపేటలోనే కిషన్ రెడ్డి బస చేస్తారు.